టికెట్ల ధరల పెంపును పునఃసమీక్షించండి. ప్రజారోగ్యం భద్రతా ఏర్పాట్లు చేసేదాకా అదనపు షోలకు అనుమతించొద్దు. గేమ్ చేంజర్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఎంత తమాషా అంటే నో బెనిఫిట్ షో అన్నారా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరి ఏం డీల్ కుదిరింది ముఖ్యమంత్రికి, కోమటిరెడ్డికి, సినిమా వాళ్ళకి, దిల్ రాజుకు మధ్య? నో బెనిఫిట్ షో, బెనిఫిట్ షోలు వేసేదే లేదన్నారు. మరి బెనిఫిట్ షోకి మీరు వేస్తున్న స్పెషల్ షోకి ఏమైనా తేడా ఉందా? బెనిఫిట్ ఎత్తేసి స్పెషల్ అని పెట్టిరాడా, పేరు మార్చారు గంతే. తెల్లారు 4 గంటలకు షోకి అనుమతి ఇచ్చిర్రు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకపోతే ఎట్లా? ఇది నేనంటలేను, హైకోర్టు అన్నది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం లేదంటూనే అదనపు షోల ప్రదర్శనలకు ప్రభుత్వం అంగీకరించడానికి శుక్రవారం హైకోర్టు తప్పుపట్టింది. భవిష్యత్తులో ప్రజారోగ్యం భద్రతకు సంబంధించిన విషయాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగేలా చూసేంత వరకు వేకువజామున షోలకు అనుమతించరాదు అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ 4 గంటలు 3 గంటల షోలు బంద్ పెట్టిరని చెప్పింది. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరల పెంపుపైన జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ సినిమా అదనపు షోలతో పాటు టికెట్ల ధరలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 3 పిటిషన్స్ దాఖలైనవి. వీటిపైన గురువారం విచారించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. బెనిఫిట్ షోలకు అనుమతించబోమన్న ప్రభుత్వం పరోక్షంగా అనుమతించింది. తెల్లవారుజామున అదనపు ప్రదర్శనలకు ఒప్పుకుందంటే వాటిని బెనిఫిట్ షోలుగానే పరిగణించాల్సి ఉంటుంది. రాత్రి నిద్రించాల్సిన సమయంలో సినిమాలేంటి, పడుకోవాల్సిన సమయంలో సినిమాలేంటి? అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత మీ పిల్లలను రోడ్లపై ఇలాగే తిరగనిస్తారా? చెప్పాలి. ఇప్పుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ముఖ్యమంత్రి కానీ, దిల్ రాజు కానీ, ఈ బ్యాచ్ ఉన్నది కదా, మీరంతా మీ పిల్లలని 2 గంటలకు సినిమాకు పోరా నాయన అని పంపిస్తారా? 16 ఏళ్లు నిండని వారికి అర్ధరాత్రి సినిమాలకు పబ్బుల్లోకి అనుమతించరాదని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇలాగే నిబంధనలు ఉల్లంఘిస్తే రాత్రి 11 గంటలు దాటిన తర్వాత సినిమా థియేటర్లు, పబ్ల మూసివేతకు ఆదేశాలు ఇస్తాం. తమాషాలు చేసిరనుకో అసలు మూసేయడమే జరుగుతుంది 11 తర్వాత అని చెప్తున్నారు అని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి హెచ్చరించారు. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ నిబంధనల ప్రకారం రోజుకి 4 ప్రదర్శనలకే అనుమతించాల్సి ఉన్నది. సంధ్యా థియేటర్లలో ఘటన తర్వాత ఇకపైన బెనిఫిట్ షోలు ఉండవంటూ ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించింది. అయితే తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి ఏకంగా 6 షోలకు అనుమతిచ్చింది. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సినిమా ఇప్పటికే విడుదలైనందున అదనపు షోలపైన ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. న్యాయవాది స్పందిస్తూ టికెట్ల ధరలు ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది తన వాదన వినిపిస్తూ మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్లలో 5 షోల వరకు అనుమతించవచ్చన్నారు. గేమ్ చేంజర్ సినిమాను భారీ పెట్టుబడితో నిర్మించినందున నిర్మాత విజ్ఞప్తి మేరకు మల్టీప్లెక్స్లో ₹150, థియేటర్స్లో 100 వరకు పెంచుకోవడానికి మాత్రమే అనుమతిచ్చాం. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి టికెట్ల ధరలు పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లోగా పునఃసమీక్షించాలని తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. హైకోర్టు ఏం చేయాలంటే స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలి దయచేసి. ఈ సినిమా నెక్స్ట్ సినిమా నుంచి అయినా సరే ఇలాంటి షోలకు పర్మిషన్స్ ఉండవు. ఏవైతే 4 షోలు వేసుకుంటారో 11, 2 లేకపోతే ఇంకో టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ డే టైంలో మాత్రమే షోస్ వేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎక్కడైనా సరే ఇన్సిడెంట్ జరిగితే ఆ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ నిర్వాహకుల మీద గట్టిగా బలంగా కేసులు ఉంటాయని కూడా చెప్పాలి. వాళ్ళదే బాధ్యత అని చెప్పాలి. ఇగో మీరు టికెట్లు పెంచితే వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఇగో సినిమా టికెట్ల ధరలపైన ఎందుకు మాట తప్పారు? రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శ. అయిపోయాయి కదా, చక్కగా వండుకున్న వాళ్ళని లేపుతారు మీరు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వీళ్ళకి? వీళ్ళేమి ఇదేం కాదు, లేకపోతే వీళ్ళ లోపల మంచిగా పెంచిరా అని బాగానే ఉంటుంది వీళ్ళది. కానీ వీళ్ళు బయటకు వచ్చేది మాట్లాడుతున్నారు కదా, మాట్లాడడానికి అవకాశం మీరే కల్పిస్తున్నారు కదా.